హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ ఇన్లాన్స్ చేయడానికి ఆ పిక్సార్ట్ లేదా రిమన్ యాప్ వాడుతుంటారు. లేదు నేనైతే మీ ఫోన్లోనే మీరు ఎలా ఇన్లాన్స్ చేయాలనేది అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎలా రిమూవ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీరు ఒక పర్సన్ని మీరైతే ఎలా రిమూవ్ చేయాలి, ఒక ఫోటో నచ్చి దాంట్లో పర్సన్ తీసేసి ఆ బ్యాక్గ్రౌండ్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. సింపుల్గా మీరైతే మీది కొత్త ఫోన్ అయ్యి ఉంటే సింపుల్ గా మీరు ఏం లేదు iOS 15 అయితే మీ ఫోన్ ని ఒకసారి అప్డేట్ చేసుకోండి. ఈ ఫీచర్స్ అన్ని ఓన్లీ కొత్తగా న్యూ మొబైల్స్ ఉంటాయి కదా 2025 ఆ మొబైల్స్ లోనే వర్క్ అవుతాయి అన్నమాట ఈ ఫీచర్స్. మీకు కూడా కావాలనుకుంటే మీరు జస్ట్ ఏం లేదు మీ ఫోన్ అయితే ఒకసారి అప్డేట్ చేయండి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోలో మీకు బ్యాక్గ్రౌండ్ కావాలి, ఈ పర్సన్ ని మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారు. సింపుల్ గా ఏం లేదు, ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కొంచెం ఇటు సైడ్కి వచ్చేసినాక ఇక్కడ ఏఐ ఎరేజర్ అని ఉందా, ఏఐ ఎరేజర్ దాని మీద క్లిక్ చేసినాక ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మాన్యువల్ గా చేసుకోవచ్చు, రెండు ఆటోమేటిక్ గా చేస్తుంది. మాన్యువల్ గా అయితే ట్రై చేయాలి మనం. ఏం లేదు, సింపుల్ గా ఆ మనిషి ఉన్నాడు కదా పర్సన్ చుట్టూ ఇలా మనం అయితే ట్రాక్ చేసేవాళ్ళనమాట. సింపుల్ గా మీకైతే బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఎరేజ్ చేసేస్తుంది. ఇక్కడ మీకు జస్ట్ ఏం లేదు, ఇలా కావాలనుకున్న కాడ ఇలా ఎరేజ్ చేసేయండి. అని చూసారు కదా, నేనైతే నీట్గా అంటే నేను కొంచెం నిదానంగా చేసే కాబట్టి ఇలా నీట్గా వచ్చింది. అది కొంచెం ఫాస్ట్గా చేసే కాబట్టి అలా వచ్చింది అనమాట. ఇంట్రెస్టింగ్గా నచ్చింది కూడా. జస్ట్ ఏం లేదు, మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే సింపుల్గా పర్సన్ మీద ఇలా హోల్డ్ చేసి మీ ఫింగర్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పర్సన్ అయితే ఓన్లీ పిఎన్జి రూపంలో అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదే ఫోటోని మీరు ఇన్హాన్స్ చేయాలని అంటే హెచ్డిలోకి మంచి క్లారిటీగా తీసుకురావాలనుకుంటున్నారు. అట్టేటప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ రీప్లే అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యూహెచ్డి అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి, ఇన్హాన్స్. ఓకే, ఆటోమేటిక్గా మీకు అనేది ఫోటో అనేది హెచ్డిలోకి మంచి బ్లర్ అనేది లేకుండా హెచ్డిలోకి తీసుకొస్తుంది అనమాట. మంచి హెచ్డిలోకి అయితే మీరైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. 3 ఫీచర్లో మీకు అయితే నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ ఫీచర్స్ ఎలా అనిపించినాయి కూడా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు.